హలో! ఈ సెషన్‌కు స్వాగతం. ఈ సెషన్‌లో మనం ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీల్లో నో పిక్చర్ మరియు నో సౌండ్ సమస్యను పరిష్కరించడం గురించి చూద్దాం. ఒక ప్రయోగాత్మక అన్వేషణ ద్వారా మీరు ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీ యొక్క ట్రబుల్ షూటింగ్ మరియు అసెంబ్లింగ్‌లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఇక ప్రారంభిద్దామా మరి? లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరు వీటిని చేస్తారు. ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీల్లో నో పిక్చర్ మరియు నో సౌండ్ సమస్యలను గుర్తించడము. ఫ్లో చార్ట్ మెథడ్ ఉపయోగించి ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీల్లో సరిచేయటము మరియు డీబగ్గింగ్ తర్వాత టీవీని టెస్ట్ చేయడము. ముందుగా లోపాన్ని గుర్తించుటకు మనం ఎల్‌సీడీ లేదా ఎల్‌ఈడీ టీవీని టెస్ట్ చేద్దాము. టీవీ యొక్క ట్రబుల్ షూటింగ్ కొరకు అవసరమైన సాధనాలు మరియు వస్తువులను సిద్ధంగా ఉంచుకోండి. టీవీని రిపేర్ టేబుల్పై ఉంచి ప్రారంభించండి. 2 పవర్ కార్డ్స్ సురక్షితంగా ప్లగ్ ఇన్ చేయబడ్డాన్ని నిర్ధారిస్తూ RCA3 లేదా HDMI కేబుల్ ఉపయోగించి టీవీని ఒక సెటప్ బాక్స్ కనెక్ట్ చేయండి. రిమోట్ కంట్రోల్పై పవర్ బటన్ నొక్కండి. ఫ్రంట్ ప్యానెల్ యొక్క రెడ్ LED లైట్ ఆఫ్ అయినా కూడా ఏ డిస్ప్లే లేదా సౌండ్ లేకపోతే అది టీవీ యొక్క ఆడియో మరియు విజువల్ కాంపోనెంట్స్తో పొటెన్షియల్ సమస్యను సూచిస్తుంది. తర్వాత టీవీ యొక్క సర్ఫేస్ను రక్షించుటకు రిపేర్ టేబుల్పై ఒక మెత్తని వస్త్రాన్ని పరచండి. టీవీ యొక్క అంతర్గత కాంపోనెంట్స్కు సురక్షితమైన మరియు సులభమైన యాక్సెస్ నిర్ధారించుటకు టీవీకి కనెక్ట్ చేయబడి ఉన్న అన్ని కేబుల్స్ను డిస్కనెక్ట్ చేయండి. చుట్టుపక్కల ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటూ బ్యాక్ ప్యానెల్ కవర్ను పట్టి ఉంచిన స్క్రూను సున్నితంగా తీయండి. స్క్రూస్ అన్నీ తీసివేసిన తర్వాత టీవీ యొక్క అంతర్గత సెక్షన్ కనిపించేలా జాగ్రత్తగా బ్యాక్ ప్యానెల్ కవర్ను పైకి తీయండి. కాంపోనెంట్స్కు అవసరమైన ఒత్తిడి కలగకుండా ఉండేందుకు నెమ్మదిగా తీయండి. ఇప్పుడు ఫ్లో చార్ట్ ఉపయోగించి ట్రబుల్ షూటింగ్ ప్రొసీజర్లోకి వెళ్దాము. కేబుల్ మరియు స్పీకర్ టెస్ట్ నిర్వహించుటకు ఇవ్వబడిన ఫ్లో చార్ట్ను చూడండి. మెయిన్ బోర్డ్ నుండి కనెక్టర్ను గుర్తించటం మరియు మెయిన్ బోర్డ్ మరియు స్పీకర్ను లింక్ చేసే కేబుల్ను జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేయడం ద్వారా స్పీకర్ కేబుల్ టెస్ట్ ప్రారంభించండి. స్పీకర్ కేబుల్ను టెస్ట్ చేయడానికి కంటిన్యూటీ మోడ్కు సెట్ చేయబడిన మల్టీమీటర్ను ఉపయోగించండి. లెఫ్ట్ సైడ్ నుండి ప్రారంభించండి. మల్టీమీటర్పై సౌండ్ అవుట్పుట్తో పాటు సుమారు 5 ohms రీడింగ్ కేబుల్ యొక్క ఫంక్షనాలిటీని ధృవీకరిస్తుంది. కేబుల్ యొక్క సమగ్రత ధృవీకరించబడిన తర్వాత మరియు మెయిన్ బోర్డ్ మరియు ఐసీలు పనిచేస్తున్నాయని ధృవీకరించబడిన తర్వాత మీ దృష్టిని స్పీకర్ యూనిట్ను టెస్ట్ చేయడంపై మళ్లించండి. మల్టీమీటర్ను రెసిస్టెన్స్ మోడ్కు స్విచ్ చేయండి మరియు లెఫ్ట్ స్పీకర్ టెస్టింగ్పై శ్రద్ధ పెట్టండి. రీడింగ్ ఈ స్పీకర్ మోడ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సుమారు 8 ohms తిరగాలి. కొన్ని సందర్భాలలో 4 ohms రీడింగ్ ఉన్న స్పీకర్స్ కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఒకవేళ మల్టీమీటర్ 2 ohms రీడింగ్స్ డిస్ప్లే చేస్తే అది ఆశించబడిన రెసిస్టెన్స్ లెవెల్ నుండి విచలనాన్ని సూచిస్తుంది, తద్వారా స్పీకర్ మార్పిడి అవసరాన్ని తెలుపుతుంది. ఇదే పద్ధతిని ఉపయోగించి కుడి స్పీకర్ కొరకు కూడా టెస్టింగ్ ప్రాసెస్ను మళ్లీ చెయ్యండి. ఒక మల్టీమీటర్ ఆమోదించబడిన రేంజ్ వెలుపల రెసిస్టెన్స్ వాల్యూను నమోదు చేస్తే అది స్పీకర్ సరిగ్గా పనిచేయడం లేదని సూచిస్తుంది. ఇటువంటి సందర్భాలలో వెంటనే దానిని మార్చడం అవసరం. మెయిన్ బోర్డ్తో సమస్యలు ఉంటే అప్పుడు మెయిన్ బోర్డ్ను మార్చండి. మెయిన్ బోర్డ్పై ఆడియో జాక్ ఇంటర్ఫేస్ సరిగ్గా పనిచేయకపోయినా లేదా పాడైనా అది సౌండ్ అవుట్పుట్కు అంతరాయం కలిగించవచ్చు. ఇది గమనించబడిన సిమ్టమ్కు దారితీస్తుంది. ఇలాంటి సందర్భాలలో సమస్యను ప్రభావవంతంగా పరిష్కరించుటకు మెయిన్ బోర్డ్ మార్చడం అత్యవసరం అవుతుంది. ఇవ్వబడిన ఫ్లో డయాగ్రామ్ చూస్తూ అంతర్లీన సమస్యను పరిష్కరించుటకు మెయిన్ బోర్డ్ మార్పిడి కోసం ఉన్న దశలను అనుసరించండి. ఇప్పుడు ఎల్ఈడీ టీవీ కొరకు నో పిక్చర్ ఇష్యూను ట్రబుల్ షూట్ చేద్దాము. బ్యాక్ ఎల్ఈడీ లైట్ కనెక్టర్ను గుర్తించి పవర్ సప్లై బోర్డు నుండి దానిని జాగ్రత్తగా డిస్కనెక్ట్ చేయడంతో ప్రారంభించండి. ఎల్ఈడీల ఫంక్షనాలిటీని అంచనా వేయుటకు ఎల్ఈడీ టెస్టర్ ఉపయోగించండి.
ఆదర్శవంతంగా ఎల్ఈడీ టెస్టర్ ఒక బ్యాక్ లైట్కు కనెక్ట్ చేయబడినప్పుడు అది సుమారుగా 72 వోల్ట్స్ వోల్టేజ్ రీడింగ్ డిస్ప్లే చేయాలి. ఎల్ఈడీలు ఆశించబడిన రేంజ్లో పనిచేస్తున్నాయని ఈ వోల్టేజ్ సూచిస్తుంది. అయితే ఒకవేళ ఎల్ఈడీ టెస్టర్ స్థిరంగా 72 వోల్ట్స్కు బదులు 300 వోల్ట్స్ వోల్టేజ్ రీడింగ్ డిస్ప్లే చేస్తే అది ఎల్ఈడీ లైటింగ్ సిస్టంలో లోపాన్ని సూచిస్తుంది. వోల్టేజ్ లెవెల్స్లో ఇటువంటి వ్యత్యాసము ఎల్ఈడీల్లో లోపాన్ని లేదా వైఫల్యాన్ని సూచిస్తుంది. అది సరిగ్గా లేదని బ్యాక్ లైటింగ్కి దారితీస్తుంది. ఎల్ఈడీ టెస్టర్ 300 వోల్ట్స్ వోల్టేజ్ రీడింగ్ నమోదు చేసిన సందర్భంలో ఎల్ఈడీలు లోపభూయిష్టంగా ఉన్నాయని అది ధృవీకరిస్తుంది. ఈ డయాగ్నోసిస్ తదుపరి తనిఖీ మరియు లోపభూయిష్టమైన ఎల్ఈడీల మార్పిడికి ఉన్న అవసరాన్ని ప్రాధాన్యీకరిస్తుంది. తదుపరి టెస్టింగ్ మరియు తనిఖీ కొరకు టీకాన్ లేదా టైమింగ్ కంట్రోలర్ బోర్డుకు కనెక్ట్ చేయబడి ఉన్న అన్ని కేబుల్స్ను డిస్కనెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ని చూడటానికి టీవీని జాగ్రత్తగా తిప్పండి. టీవీ యొక్క అన్ని ప్రక్కల నుండి ప్లాస్టిక్ ప్యానెల్ కవర్ను సున్నితంగా తీసివేయండి. భద్రత చిట్కా: ప్యానెల్ యొక్క సున్నితమైన నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా దాన్ని జాగ్రత్తగా నిర్వహించండి. ఫ్రంట్ ప్యానెల్ కవర్ తొలగించబడిన తర్వాత డిస్ప్లే స్క్రీన్పై ఎలాంటి గీతలు పడకుండా లేదా పాడైపోకుండా ఒక మెత్తని వస్త్రంపై లేదా ఒక ప్యాడెడ్ సర్ఫేస్పై ఉంచండి. డిస్ప్లే స్క్రీన్ను ఒక మెత్తని వస్త్రంపై సురక్షితంగా ఉంచిన తర్వాత స్క్రీన్ వెనుకవైపు ఉన్న డిఫ్యూజర్ యొక్క వివిధ పొరలను తొలగించండి. అదనంగా డిఫ్యూజర్ కింద భాగంలో ఉన్న ఎల్ఈడీ స్ట్రిప్స్ మరియు కేబుల్స్కు ప్రాప్యత కొరకు రిఫ్లెక్టర్ మెటీరియల్ యొక్క ఒక పొరను తొలగించండి. చివరగా ఎల్ఈడీ స్ట్రిప్పై భాగాన కనెక్ట్ చేయబడి ఉన్న కేబుల్స్ను జాగ్రత్తగా అన్ప్లగ్ చేయండి. టీవీ పనితీరును ప్రభావితం చేసే పాడైపోవటము, అరిగిపోవటము లేదా పనిచేయకపోవటము యొక్క చిహ్నాల కోసం ఎల్ఈడీ స్ట్రిప్స్ మరియు కేబుల్స్ను దగ్గరగా పరీక్షించండి. తర్వాత ఎల్ఈడీ స్ట్రిప్ యొక్క ఓవరాల్ పనితీరును అంచనా వేయుటకు ఎల్ఈడీ టెస్టర్ను ఉపయోగించండి. ఓవరాల్ పనితీరు టెస్ట్ తర్వాత ప్రతి ఎల్ఈడీ స్ట్రిప్ యొక్క పొడవును ఒక్కొక్కటిగా పరీక్షించండి. ప్రతి ఎల్ఈడీ ఇన్స్పెక్షన్ సమయంలో ఏదైనా ఎల్ఈడీ వెలగకపోతే లేదా వెలగటంలో అపక్రమతలను ప్రదర్శిస్తే అది ఎల్ఈడీ సరిగ్గా పనిచేయటం లేదని మరియు దానిని మార్చాలని సూచిస్తుంది. ఇటువంటి సందర్భాలలో ఒక్కొక్క ఎల్ఈడీని మార్చే ప్రయత్నం చేసే బదులు మొత్తం ఎల్ఈడీ స్ట్రిప్ను మార్చాలి. ఎల్ఈడీ స్ట్రిప్స్ మార్చేటప్పుడు ఒరిజినల్ బ్రాండ్ వంటి బ్రాండ్ను మరియు స్పెసిఫికేషన్స్ నుండి స్ట్రిప్స్ను ఉపయోగించాలని సిఫార్సు చేయబడుతోంది. ఇలా చేయటం ద్వారా డిస్ప్లే మరియు బ్యాక్లైటింగ్ సిస్టమ్ యొక్క క్వాలిటీ నిర్వహిస్తూ పనితీరులో కంపాటబిలిటీ మరియు స్థిరత్వము నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఎల్సీడీ యొక్క బ్యాక్లైట్ని ఎలా మార్చాలో చూద్దాం. ఒకవేళ ఎల్సీడీ టీవీల బ్యాక్లైట్ సరిగ్గా పనిచేయకపోతే దాన్ని పవర్ సప్లై కనెక్ట్ చేసి టెస్ట్ చేయండి. ఒకవేళ అది పనిచేయకపోతే పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేయండి మరియు అన్ని కనెక్షన్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారిస్తూ పాత బ్యాక్లైట్ మార్చి కొత్తదానిని బిగించండి. పూర్తి అయిన తర్వాత టీవీని రీఅసెంబుల్ చేయండి మరియు మెరుగైన పిక్చర్ క్వాలిటీని ఆనందించండి. ఇప్పుడు టీవీని రీఅసెంబుల్ మరియు టెస్ట్ చేద్దాము. రిఫ్లెక్టర్, డిఫ్యూజర్, ఫ్రంట్ ప్యానెల్ మరియు డిస్ప్లేను జాగ్రత్తగా కనెక్ట్ చేస్తూ ప్రారంభించండి. ఫ్రంట్ కాంపోనెంట్స్ వాటి స్థానంలో సురక్షితంగా ఉంచిన తర్వాత సున్నితంగా టీవీని తిప్పండి మరియు కేబుల్ను టీకాన్ లేదా టైమింగ్ కంట్రోలర్ బోర్డు కనెక్ట్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్ ఎల్ఈడీ కేబుల్ కనిపిస్తుంది. ఈ కేబుల్ను టీవీ యొక్క పవర్ సప్లై బోర్డు ఖచ్చితంగా కనెక్ట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ ప్యానెల్ జోడించే సమయం వచ్చింది. దానిని టీవీ కేసింగ్ అంచులతో సమలేఖనం చేస్తూ దాని స్థానంలోకి జార్చండి.
సమలేఖనం చేసిన తర్వాత ఇవ్వబడిన స్క్రూస్ ఉపయోగించి బ్యాక్ ప్యానెల్ను దాని చోట్లో సురక్షితంగా బిగించండి. అసెంబ్లీ పూర్తయింది కాబట్టి మనం టెస్టింగ్ చేద్దాం. టీవీ సరిగ్గా మరియు సమంగా కూర్చుందని నిర్ధారిస్తూ జాగ్రత్తగా టీవీని స్టాండ్పై పెట్టండి. తర్వాత HDMI కేబుల్ ఉపయోగించి సెటప్ బాక్స్ను కనెక్ట్ చేయండి. ఇప్పుడు టీవీ మరియు సెటప్ బాక్స్ పవర్ కార్డ్స్ను AC సాకెట్లోకి ప్లగ్ ఇన్ చేయండి. కార్డ్ సరిగ్గా చొప్పించబడ్డాయని మరియు బయటికి వచ్చిన వైర్స్ లేవని నిర్ధారించుకోండి. కార్డ్స్ కనెక్ట్ చేయబడిన తర్వాత టీవీ మరియు సెటప్ బాక్స్ రెండింటి పవర్ స్విచ్ ఆన్ చేయండి. పవర్ ఆన్ చేసి టీవీ కొరకు రిమోట్ కంట్రోల్ని తీసుకొని పవర్ బటన్ నొక్కండి. ఎలాంటి వీక్షణ లోపాలు లేకుండా డిస్ప్లే సరిగ్గా పనిచేస్తోందా అని ధృవీకరించండి. ఇప్పుడు మనం సౌండ్ను టెస్ట్ చేద్దాము. దీంతో మనం ఈ సెషన్ చివరికి వచ్చేసాం. ఈ సెషన్లో మీరు వీటి గురించి నేర్చుకున్నారు. LCD లేదా LED టీవీలో నో పిక్చర్ మరియు నో సౌండ్ సమస్యలను గుర్తించడము, ఫ్లో చార్ట్ మెథడ్ ఉపయోగించి LCD లేదా LED టీవీలలో సరిచేయడము మరియు డీబగ్గింగ్ తర్వాత టీవీని టెస్ట్ చేయడము. వీక్షించినందుకు ధన్యవాదాలు మరియు తర్వాత సెషన్లో కలుసుకుందాం.